కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి నేను తోడుగా ఉంటాను అని చెప్పి హామీ ఇచ్చి కూడా చెప్తున్నాను. ఆరవ పని చేయబోతున్నాను. ఇవాళ ఆరవ పని ఎంత ముఖ్యమో అంటే, ఇవాళ ఒక్కసారి ఆరవ పని అన్నది ఎంత ముఖ్యమో అంటే, ఆ పని ఏమిటో చెప్పే ముందు మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. కొద్ది రోజుల కిందట నేను తిరుపతికి వెళ్ళా. తిరుపతిలో ఈ మాదిరిగానే నేను రోడ్ షో చేస్తా ఉన్నా. 5-6 మంది కనబడితే ప్రతి చోట కూడా ఆపి వాళ్ళను యోగక్షేమాలను విచారణ చేసి ఆ అవ్వాతాతలను పలకరించి, అక్క చెల్లెమ్మలను, పిల్లలతో ఉన్న అక్క చెల్లెమ్మలను పలకరించి వెళ్తున్నా. అలా తిరుపతిలో నేను రోడ్ షో చేస్తా ఉన్నప్పుడు ఒక పిల్లాడు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ పిల్లాడి వయసు 24 సంవత్సరాలు. ఆ పిల్లాడు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ పిల్లాడు వచ్చి, అన్నా నాకు కిడ్నీలు ఫెయిలియర్ అయినాయన్నా, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయన్నా అని చెప్పి ఆ పిల్లాడు చెప్తా ఉన్నాడు. బాధ అనిపించింది. ఆ పిల్లాడిని అడిగిన, అమ్మ డయాలసిస్ చేసుకుంటున్నావా అని చెప్పి. అవునన్నా డయాలసిస్ చేసుకుంటున్నాను అని చెప్పి. నేను అడిగా, ఆ డయాలసిస్ ఆరోగ్యశ్రీలో ఉంది కదమ్మా అని చెప్పి నేను ఆ పిల్లాడిని అడిగినప్పుడు ఆ పిల్లాడు నాతో అన్నాడు, అన్నా నేను తిరుపతిలో పెద్ద హాస్పిటల్ అయిన సిమ్స్కు వెళ్ళానన్నా, ఆ సిమ్స్లో డయాలసిస్ చేయమని చెప్పి నేను అడిగానన్నా. అలా వెళ్ళి అడిగినప్పుడు 2 ఏళ్ల పాటు వేకెన్సీ లేదన్నా అని చెప్పి ఆ డాక్టర్లు ఆ వేకెన్సీ లేదని హాస్పిటల్ వారు నాకు చెప్పారన్నా అని చెప్పి ఆ పిల్లాడు నాతో చెప్పడం జరిగింది. నిజంగా ఆ పిల్లాడు నాకు చెప్పినప్పుడు గుండె తరుక్కుపోయింది. కారణం ఏమిటి అంటే, ఆ పిల్లాడు తన మాటలతో తాను చెబుతూ, అన్నా ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ అయి డయాలసిస్ చేసుకుంటున్న పరిస్థితిలో ఆ సిమ్స్కు వెళ్ళి అక్కడ డయాలసిస్ చేయమని చెప్పి అడిగితే వాళ్ళు ఖాళీ లేదు అని చెప్పడం వల్ల బయట చేయించుకోవాల్సి వస్తూ ఉందన్నా. ఒక్కొక్కసారి డయాలసిస్ చేసుకోవాలంటే 2000 రూపాయలు ఖర్చు అవుతా ఉందన్నా. ఇలా వారానికి 3 సార్లు చేయించుకోవాలన్నా అంటే వారానికి 6000 రూపాయలు ఖర్చు అవుతా ఉందన్నా. అంటే నెలకు 24,000 రూపాయలు ఖర్చు వస్తా ఉందన్నా. నేను ఎలా బ్రతకగలనన్నా అని చెప్పి ఆ పిల్లాడు నాతో అంటూ ఉన్నప్పుడు గుండె నిజంగానే చిముక్కుమనిపించింది. ఆ తర్వాత సాయంత్రం అదే సిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న మన నాకు తెలిసిన బంధువుల పిల్లాడు ఒక పిల్లాడు అక్కడ చదువుతూ ఉన్నాడు పీజీ కోర్సు. ఆ పిల్లాడిని రమ్మని చెప్పా. ఆ పిల్లాడితో పాటు తనకు సంబంధించిన 4 పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులను కూడా నాతో పాటు ఆ పిల్లాడితో పాటు నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగా, అమ్మ సిమ్స్లో ఇలా మాటలు మాట్లాడుతున్నారు, ఏమిటమ్మా పరిస్థితి అని చెప్పి ఆ పిల్లల్ని అడిగా. ఆ పిల్లలు నేను అడిగినప్పుడు వాళ్ళు నాతో అన్నారు, అన్నా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయన్నా కానీ డాక్టర్లు లేరన్నా అని చెప్పి ఆ పిల్లాడు నాతో చెప్పడం జరిగింది. నిజంగా గుండె చిముక్కుమనిపించింది. కారణం ఏమిటి అంటే, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే, ఇవాళ హైదరాబాదు మనల్ని కాకుండా చేశారు. ఇవాళ ఏ పెద్ద గుండె ఆపరేషన్ చేయాలన్నా, ఇవాళ ఏ పెద్ద న్యూరో ఆపరేషన్ చేయాలన్నా, ఇవాళ ఎక్కడికి పోతున్నాడు ప్రజలు అనంటే, ప్రజలకు గత్యంతరం లేని పరిస్థితిలో హైదరాబాద్కు వెళ్ళవలసిన పరిస్థితి. అటువంటిది ఇవాళ అటువంటి హైదరాబాద్ నగరాన్ని మనకు లేకుండా చేశారు. ఇక్కడ తీరా చూస్తాము అనంటే డాక్టర్లు లేని పరిస్థితిలో ఇవాళ హాస్పిటల్ నడుపుతున్నాం. ఇవాళ నేను దీనికి పరిష్కారం వెతుకుతున్నా. కారణం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అంతకన్నా గొప్పగా కూడా చెయ్యాలి అనే తాపత్రయంతో నేను ఇవాళ చెప్తున్నా. ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను తెరుస్తాం. తెరియడమే కాదు, ఇవాళ హైదరాబాద్ కన్నా గొప్ప నగరాన్ని మనమే తయారు చేసుకుంటామో సీమాంధ్రలో. ఆ హైదరాబాద్ కన్నా గొప్ప నగరాన్ని మనం తయారు చేసుకుని అక్కడే మరో 17 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అక్కడ కడతాం. ఆ 17 నుంచి 20 కడతాం అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం. వీటిని అన్నింటినీ కూడా కలిపి ఒక యూనివర్సిటీ మాదిరిగా తీసుకొని వచ్చి రొటేషన్ పద్ధతిలో ప్రతి జిల్లాలోనూ ఎప్పుడు డాక్టర్ కావాలంటే అప్పుడు డాక్టర్ ఉండేట్టుగా తీసుకొని వస్తాము అని చెప్పి, వ్యవస్థలో మార్పు తీసుకొని వస్తాము అని చెప్పి కూడా ఇవాళ నేను హామీ ఇచ్చి చెప్తున్నా. ఏడవ పని చేయబోతున్నా.
ఏడవ పని ఏమిటి అని అంటే, ఇవాళ ఇక్కడికి రాకముందు కూడా చాలా మందితో నేను కొన్ని ప్రశ్నలు వేస్తూ వస్తున్నాను. పలు దఫాలుగా చాలా మందిని ఇవే ప్రశ్నలు నేను వేస్తూ వస్తున్నా. మన ఇంట్లో కరెంట్ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా. రైతన్నలు కనపడినప్పుడు ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారన్నా అని చెప్పి రైతన్నలు అడుగుతూ వస్తూ ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ రాష్ట్రం ఇంకా ఎండాకాలంలోకి అడుగు పెట్టలేదు. అడుగు పెట్టకముందే ఇవాళ 4-5 గంటల కరెంటు కోటతో ఇవాళ మన గ్రామాలన్నీ కూడా ఇవాళ గ్రామాలన్నీ కూడా బతుకుతున్నాయి. రైతన్నుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, పేరుకేమో 7 గంటల కరెంట్ అంటారన్నా, కానీ ఇచ్చేదేమో తీరా చూస్తే 4 గంటలు కూడా కరెంట్ ఇవ్వరు. ఆ కరెంటు కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం చేస్తున్నామన్నా అన్న మాట వినిపిస్తుంది. అంతేకాదు, ఇవాళ కరెంటు ఇచ్చేది కూడా ఎలా ఇస్తున్నారు అని అంటే, రాత్రి పూర్తిగా పొద్దుపోయిన తర్వాత 1 గంటకో 2 గంటలకో కరెంట్ ఇచ్చే పరిస్థితి. ఆ 1 గంటకో 2 గంటకో రాత్రిపూట వెళ్ళి ఆ రైతన్న స్టార్టర్ బటన్ ఆన్ చేసేసరికి అక్కడ తేలు కుట్టడమో పాము కుట్టడమో జరిగి ఆ రైతన్నలు ఎంతో మంది చనిపోయే పరిస్థితిని కూడా మన కళ్ళ ఎదురునే మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను హామీ ఇచ్చి చెప్తున్నాను, ఈ సమస్యను నేను తీరుస్తాను అని చెప్పి చెప్తున్నాను. ఇవాళ 2014 సంవత్సరంలో ఉండాం. 2019 సంవత్సరానికి పోయేసరికి మన రాష్ట్రంలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. ప్రతి రైతన్నకు 7 గంటల పాటు కరెంటు పగలుపూటనే రైతన్నకు ఇచ్చే కార్యక్రమం కూడా చేసి చూపిస్తాము అని చెప్పి కూడా చెప్తున్నా. ఇవన్నీ కూడా మనకు రోజు కనపడేటివి. రోజు కనపడుతున్న ఈ సమస్యలను ఎవరూ కూడా స్పందన లేదు, ఎక్కడా కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. వీటినన్నింటికి కూడా పరిష్కారం చూపిస్తాం. ఇదొకటే కాదు, ఇవాళ చదువు అయిపోయిన తర్వాత చదువుకున్న ప్రతి పేద పిల్లాడికి, ఆ ఉద్యోగం కోసం తిరుగుతున్న ప్రతి పేద పిల్లాడికి ఇవాళ నేను ఇంకొక హామీ కూడా ఇస్తున్నా. చదువుతున్న పిల్లాడు చదువు అయిపోయిన తర్వాత ఆ పిల్లాడికి ఇద్దరికి కూడా ఉద్యోగాల విషయంలో ఒక హామీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను అన్ని కోట్ల ఉద్యోగాలు, ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి నేను దొంగ హామీలు చేయలేను. అయితే నేను ఒకటైతే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్ల చిన్నోడిని. చంద్రబాబు నాయుడు గారి కన్నా దేశాలు ఎక్కువ తిరిగిన వాడిని, చూసిన వాడిని. చంద్రబాబు నాయుడు గారు చేసేదానికన్నా ఇంకా గొప్పగా కూడా చేస్తాం. పూర్తిగా కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఒక కారిడార్ తీసుకొస్తాం. తీసుకొని వచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, వ్యవసాయం నుంచి అభివృద్ధి చేసి, ఆ అభివృద్ధి నుంచి కూడా ఉద్యోగాలు చూపిస్తాం. ఎలక్ట్రానిక్ ఉద్యోగస్తులు, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ అన్ని కూడా తీసుకొస్తాం. తీసుకొని వచ్చి ఫలానిది నేను చేస్తాను అని చెప్పరు, కానీ ఒకటైతే చెప్తున్నాను, అన్ని కలిసికట్టుగా ఒక్కసారిగా తీసుకొని వచ్చి 10 సంవత్సరాలలో మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుచుతాను అని చెప్పి కూడా గొప్పగా కూడా చెప్తున్నా. ఆ చదువుకున్న ప్రతి పేద పిల్లాడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. ఇవాళ ఒకటి నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను గొప్పగా పనిచేయగలుగుతాను. గత 4 సంవత్సరాలుగా నన్ను చూశారు. గత 4 సంవత్సరాలుగా నేను ఎండనక వాననక రాత్రనక పగలనక కూడా కష్టపడినా నా పరిస్థితులు కూడా మీరంతా కూడా గమనించారు. ఆ హామీ ఇచ్చి నేను చెప్తున్నాను, ఆ చదువుకున్న పిల్లాడు నా పిల్లాడిగా భావించి ఆ పిల్లాడి ఉద్యోగం కోసం నేను కష్టపడతాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ జరగబోతున్న ఎన్నికల్లో పోటీ, ఒకవైపున విశ్వసనీయత, నిజాయితీ, ఈ రెండు ఒకవైపున ఉంటే, మరోవైపున కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరగబోతా ఉంది. ఇటువంటి ఎన్నికల్లో మీరంతా కూడా మీరంతా కూడా కార్పొరేటర్లు, మీరంతా కూడా మున్సిపాలిటీలో వార్డు మెంబర్ల దగ్గర నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీల దగ్గర వరకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి వరకు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. అంతేకాదు, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకుంది.
ఆశీర్వదించవలసిందిగా గణేష్ను మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాను. నా ఎడమ వైపున అమరున్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా. తాను కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. వాళ్ళ నాన్నను చూశాడు గురునాథరావు గారిని. అమర్ అంతకన్నా గొప్పగా కూడా చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. ఆశీర్వదించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ముత్యాల పాపమ్మ నా పక్కనే ఉంది. నాకు అక్కలాంటిది. నేను అన్ని రకాలుగా తోడుగా ఉంటాను ముత్యాల పాప గారికి అని కూడా ఇవాళ హామీ ఇచ్చి కూడా చెప్తున్నా. మన గుర్తు కొత్త గుర్తు కాబట్టి బహుశా చాలా మందికి మన గుర్తు తెలుసో తెలియదో అన్న అనుమానం నాకుంది. మన గుర్తు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా చేతుల పైకెత్తితే నాకు అర్థమవుతుంది ఎంతమందికి మన గుర్తు గురించి తెలుసు అన్న సంగతి. చాలా మందికి మన గుర్తు గురించి తెలుసు అన్న సంగతి తెలుసుకొని చాలా ఆనందంగా ఉంది. కానీ తెలిసిన ప్రతి వ్యక్తి, తెలియని ప్రతి వ్యక్తికి కూడా మన గుర్తు గురించి చెప్పవలసిన అవసరం చాలా ఉంది. కాబట్టి మన గుర్తు ఫ్యాన్ గుర్తు అని చెప్పి మీ అందరికీ కూడా చూపిస్తున్నా. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించి మన అందరి సువర్ణయుగం, మా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజన్న రాజ్యాన్ని మనం తెచ్చుకుందాము అని చెప్పి మీ అందరినీ కూడా దాంట్లో భాగస్వాములు కావాల్సిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.